హాయ్ అండి. ఈరోజైతే నేను బ్యాచిలర్స్ అయినా ఎంత వంటరాని వాళ్ళైనా ఈజీగా చేసుకుని దోసకాయ మటన్ చేసుకుంటున్నా. మటన్ తక్కువ ఉన్నప్పుడు అందరికీ సరిపోదు అనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. అందరికీ సరిపోతుంది, తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. నేనైతే ఒక దోసకాయ, ఒక ఉల్లిగడ్డ తీసుకుంటున్నా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా తీసుకున్నా. ముందుగా నేనైతే అన్ని శుభ్రంగా తొక్క తీసి పెట్టుకొని అవి అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా నీట్గా. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి, ఒక అర్ధగంటలో అయిపోతుంది. దోసకాయ తీయచేది చూసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకసారి నాకు ఇట్లనే ఎదురైంది. తీయచేది చూసుకొని వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కూడా దోసకాయ ముక్కలు కూడా. తర్వాతకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా 2 కలిపి కోసుకుంటున్నా. ఇవైతే మనం పక్కగా పెట్టుకోవాలి. తర్వాతకి మనం ఒక స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకొని అందులో ఎక్కువ పోయొద్దు ఆయిల్. నాన్ వెజ్ కర్రీలలో ఎక్కువ పడితే టేస్ట్ ఉంటుంది అంటారు, అది నిజమే. కాకపోతే అందులో ఉన్న ఫ్యాట్ వల్ల దాంట్లో ఆయిల్, మనం పోసిన ఆయిల్, దాంట్లో ఉన్న కొవ్వు కరిగి ఇంకెక్కువ ఆయిల్ అనిపిస్తుంది. అందుకని కొద్దిగా తగ్గించే పోస్తా. తర్వాతకి నేను 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచి, కొద్దిగా సాజీరా, తర్వాతకి ఇది వేయకపోతే అస్సలు టేస్ట్ ఉండదండి, కసూరి మేతి. ఇది వేస్తే ఎంత వంట రాని వాళ్ళకైనా వంట మంచిగా కుదురుతుంది. అవి వేసి కలుపుకోవాలి బాగా. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఎప్పుడైనా గమనించండి, బగారా కానీ నాన్ వెజ్ కర్రీ కానీ ఏది వండినా కొద్దిగా ఫస్ట్ ఉల్లిగడ్డలతో పాటు కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిగా వేసుకుంటా. తర్వాతకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఈ మటన్ అయితే మనకు బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాతకి దీంట్లోకి మనం అసలు ఏది యాడ్ చేయకుండా ఓన్లీ పసుపు ఒక్కటి యాడ్ చేసుకొని ఆ ఉల్లిగడ్డలకి మనం ఇవైతే బాగా ఉడకనివ్వాలి. ఇది మనకి ఎట్లా అంటే ఇట్లా తుంచితే మనం వాటర్ పోయే ముందుకి ఇట్లా ముక్క వచ్చేటట్టు ఉడకాలి. నాకైతే కొద్దిగా టైం పట్టింది ఇది ఉడకడానికి. మనం మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి, లేకపోతే అడుగంటిపోద్ది. మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇవైతే ఇప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇట్లా మగ్గుతూనే నీసు వాసన రాకుండా చాలా బాగుంటుంది కర్రీ. మనం తిన్నా కూడా మన చెయ్యి కూడా స్మెల్ రాదు. తిన్న తర్వాతకి మనం దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువనే పడాలండి. ఎక్కువ పడితేనే నాన్ వెజ్ కర్రీస్ బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఇదైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మగ్గనియాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వండుకోవచ్చు అండి. కొంతమందికి వంటలు రావు కానీ తినాలనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని నేను వండుతున్నా. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. బాగా మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కలిపిన తర్వాతకి నేను కారం అయితే గట్టినే పడాలండి నాన్ వెజ్ కర్రీలకి. నేను 2 స్పూన్ల కారం వేసుకున్నా. తర్వాతకి ఇందులోకి నేను ఒక 1.5 స్పూను ఉప్పు కూడా వేసుకొని ఇది కూడా కారం వాసన పోయేంత వరకు బాగా మగ్గనియాలి. నేనైతే కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడు కొద్దిగా వేస్తా, తర్వాత కొద్దిగా వేస్తా. ఓన్లీ నేను ధనియాలు, జీలకర్ర, మిక్సీ పట్టిన పొడి మాత్రమే వాడతా. వేరే గరం మసాలా ఏది వాడను. అంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి ముందుగా మనం వేసుకున్నాం కదా కొద్దిగా గరం మసాలా, అది మాత్రమే వాడతా నేను. ఇప్పుడైతే మనం తొక్క తీసుకొని వేసుకోవాలండి. దోసకాయ అందరికీ పడదు కదా, పడని వాళ్ళు కూడా తినేటట్టు ఉంటుంది. మనం దానిపైన పొట్టు తీసి వేసుకుంటే, కొంతమంది దోసకాయ తింటే అరగదు, గొంతుల్ని ఉంటుంది అంటారు కదా, అట్లా కాదండి, అస్సలు అట్లా కాదు. ఒక్కసారి మీరు పొట్టు తీసి కూడా వాడి చూడండి, అది తొందరగా అరిగిపోతుంది పొట్టు తీయడం వల్ల. మనం ఈ సమ్మర్లో కొద్దిగా దోసకాయ ఇట్లాంటివి తింటేనే మంచిది. దీంట్లోకైతే నేను 2 గ్లాసుల వాటర్ పోసుకున్నా. వాటర్ అయితే బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యి ఆ పీస్ అనేది ఇట్లా మనం చేతితో ఇట్లా ముట్టుకుంటే 2 ముక్కలు అయ్యేటట్టే ఉండాలి. నేనైతే దీంట్లోకి మూలగలు కూడా వేయించుకొచ్చుకున్నాండి. అవి వేయడం వల్ల నాకు మటన్ క్వాంటిటీ తక్కువ వేసిర్రు, పర్లేదు. మనం ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాతకి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి అట్లా తగిలిస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు. తర్వాతకి దీన్ని కూడా కొద్దిగా ధనియాల పొడి కూడా ఎమ్మటే బంద్ చేస్తారు అందరూ, అట్లా బంద్ చేయడం అస్సలు బాగోదు. కొద్దిగా మగ్గనివ్వాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గి మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకుంటే మన వేడి వేడి దోసకాయ మటన్ కర్రీ రెడీ ఉంటుంది. నేనైతే ఎన్నిసార్లు తిని చూపిద్దామన్నా నాకు అస్సలు కుదరట్లేదు. మనకి ఆ మూలుగా బొక్కలో ఉన్న లోపలిది కూడా బాగా మగ్గనిస్తే మనకి తినడానికి వీలుగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినలేస్తారు. తెలంగాణలో అండి ముక్కలేందే ముద్ద దిగదు. ఒక్కరోజు నాన్ వెజ్ లేకపోయినా తెల్లారి ఎత్తుక్కుంటూ పోతాం.